హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో రోజు మనం మాట్లాడుకునే కొన్ని చిన్న చిన్న వాక్యాల్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు గుర్తులేదు, నాకు అర్థం కాలేదు, నేను నమ్మను లాంటివన్నీ కూడా ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూద్దాం. అప్పుడప్పుడే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూస్‌ఫుల్‌గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. నాకు గుర్తులేదు అని చెప్పడానికి ఐ డిడ్ంట్ రిమెంబర్. ఐ డిడ్ంట్ రిమెంబర్ అని చెప్పాలి. అలాగే నాకు అర్థం కాలేదు అని చెప్పడానికి ఐ డిడ్ంట్ అండర్‌స్టాండ్. ఐ డిడ్ంట్ అండర్‌స్టాండ్ అని చెప్పాలి. అలాగే నేను నమ్మను అని చెప్పడానికి ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఐ డోంట్ బిలీవ్ ఇట్ అని చెప్పాలి. అలాగే ఇంకా లేదు అని చెప్పడానికి నాట్ యెట్. నాట్ యెట్ అని చెప్పాలి. అలాగే నాకు ఖచ్చితంగా తెలియదు అని చెప్పడానికి ఐయామ్ నాట్ ష్యూర్. ఐయామ్ నాట్ ష్యూర్ అని ఇంగ్లీష్‌లో చెప్పాలి. అలాగే నేను ఊర్లో లేను అని చెప్తుంటాం కదా! అలాంటప్పుడు ఐయామ్ ఔట్ ఆఫ్ స్టేషన్. ఐయామ్ ఔట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పాలి. అలాగే కొద్ది కొద్దిగా అని చెప్పడానికి లిటిల్ బై లిటిల్. లిటిల్ బై లిటిల్ అని చెప్పాలి. అలాగే వీలైతే అని చెప్తుంటాం కదా! అలాంటప్పుడు ఇఫ్ పాసిబుల్. ఇఫ్ పాసిబుల్ అని చెప్పాలి. అలాగే నాకు గుర్తు చెయ్యి అని చెప్పడానికి రిమైండ్ మీ. రిమైండ్ మీ అని ఇంగ్లీష్‌లో చెప్పాలి. చూసారు కదా! ఈ చిన్న చిన్న సెంటెన్స్‌ని మనం తరచుగా ఏదో ఒక సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం. మీరు కూడా వీటన్నిటిని నోట్ చేసుకొని అవసరాన్ని బట్టి యూజ్ చేస్తూ ఉండండి. ఇలా ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మనం ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని హిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.